అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మిరియాల నాగేశ్వరరావు, ఎండిఎస్ ఫ్రమ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. టుడే డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అంటే యూజువల్‌గా ఎవరికి చేస్తామంటే కొంతమందికి పంటికి మధ్య గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్టేజ్‌లో గాని కొంతమందికి ఇర్రెగ్యులర్ టీత్ అంటాం. అంటే కొన్ని టీత్ పెద్దగా కొంచెం చిన్నగా, కొంతమందికి ఏంటంటే టీత్ ఎడ్జెస్‌లో బ్రేక్ అవ్వడము. కొంతమందికి ఏంటంటే కొన్ని కేసెస్‌లో పెగ్ షేప్డ్ లాటరల్స్ అంటాం. అంటే కొన్ని అవి మనకి బై బర్త్ అట్లా వస్తాయి టీత్. ఎస్పెషల్లీ ఫ్రంట్ టీత్ సెంట్రల్ ఇన్సిజర్స్ కాకుండా, సెంట్రల్ టీత్ కాకుండా దాని పక్కన లేటరల్ ఇన్సిజర్స్ అని ఉంటాయి. మీకు ఫ్రంట్ 2 టీత్ కాకుండా ఇటు పక్క లేటరల్ ఇన్సిజర్స్ అంటాము. ఈ టీత్ ఏంటంటే పెగ్ షేప్డ్ లాటరల్స్ అంటాం. అంటే మనకి ఇవి బై బర్తే కొంచెం ఆ ఫామ్ అవ్వడం కొంచెం కోన్ షేప్ లో ఫామ్ అవుతుంది. అది యూజువల్ గా మనకు చూడడానికి అస్సలు అపిరెన్స్ వైజ్ బాగుండదు. ఈ కేసెస్ లో ఈ మైల్డ్ స్పేసింగ్ కేసెస్, ఇర్రెగ్యులారిటీస్, సమ్ ఎడ్జెస్ బ్రేక్ అయిన కేసెస్ లో యూజువల్ గా స్మైల్ డిజైనింగ్ చేస్తాం. డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటాము. ఇక్కడ ఏం చేస్తామంటే యూజువల్ గా మనం ఒక డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అని సెపరేట్ గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని నుంచి యూజువల్ గా మన టీత్ నార్మల్ గా కొన్ని ఐడియల్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ టీత్ తీసుకుంటే అది యూజువల్లీ మనకు ఒక విడ్త్ బై లెంత్ మెజర్ చేసుకుంటే కొన్ని పర్సెంటేజ్ ఉంటుంది. సమ్ 60 to 70% అట్లా ఉంటుంది. సో అట్లా మనం దాన్ని మెజర్ చేసుకుని దాన్ని బట్టి మనం ఐడియల్ గా ఎట్లా చేసుకుంటే మిగతా టీత్ అన్ని కూడా ఐడియల్ మెజర్మెంట్స్ తీసుకుని పర్ఫెక్ట్ గా స్మైల్ ఎలా తీసుకొస్తే బెటర్ గా ఉంటుంది అన్నది ఈ డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ నుంచి మనం బెటర్ గా ఇవ్వచ్చు. అంటే మెయిన్ గా ఇచ్చేది ఏంటంటే మనం వినీర్స్ అంటే మళ్ళీ ఆల్రెడీ ఒక వీడియో ఉంది దీని గురించి మా వెబ్సైట్ లో. సో దానికి ఏంటంటే మెయిన్ మన పంటి పైన కనిపించే ఎనామిల్ ఏదైతే ఉందో అక్కడ జస్ట్ ఒక 0.5 to 0.8 mm మాక్సిమం, అంతకు మించుకుంటే ఎక్కువ వెళ్ళాము. 0.3 to 0.5 అంతవరకు కొంచెం ఎనామిల్ ని స్క్రేప్ చేసి దానిపైన ఈ వినీర్స్ అనేవి ఇస్తాము. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ గ్యాప్స్ ఉండి అంటే పేషెంట్ కి ఏదైనా ఎక్కువ డీప్ గా బ్రేక్ అయిన కేసెస్ లో, ఇప్పుడు టీత్ కొంతమందికి బ్రోకెన్ టీత్ ఉంటాయి, అది ఎక్కువగా బాగా డీప్ గా బ్రేక్ అయితే ఆ కేసెస్ లో రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. రూట్ కెనాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కేసెస్ లో మనకి వినీర్స్ పాసిబిలిటీ ఉండదు. అప్పుడు క్రౌన్స్ ఇస్తాం. సో అక్కడ మనము క్లియర్ గా చూసుకోవాలి, అంటే అది ఎంత డెప్త్ వరకు ఇన్వాల్వ్ అయింది, ఏదైనా బ్రేక్ అయిన టూత్ ఉంటే. లేదంటే కనుక గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ తగ్గట్టుగా సో వినీర్స్ ఐదర్ క్రౌన్స్. సో ఈ వినీర్స్ లో కూడా ఈ మ్యాక్స్ వినీర్స్ అని ఉంటాయి కొన్ని. అట్లా కాకుండా క్రౌన్స్ వైజ్ వెళ్తే జిర్కోనియా క్రౌన్స్ అట్లా ఉంటాయి. యూజువల్ గా ఫ్రంట్ టీత్ కాబట్టి మనం మెటల్ లేని వాటికి ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మెటల్ లేని ఏంటంటే ఐదర్ క్రౌన్స్ వైజ్ వెళ్తే జిర్కోనియా అని ఉంటాయి, లేదు వినీర్స్ వైజ్ వెళ్తే ఐదర్ మెయిన్ ఈమాక్స్ వినీర్స్ అని ఉంటాయి. ఇవేంటంటే సమ్ సెపరేట్ క్యాట్కమ్ టెక్నాలజీ తోటి మనం 1 or 2 days లోనే మనం దీనికి మన దగ్గర బెస్ట్ ఎక్విప్మెంట్ ఉండి డిజిటల్ అవైలబిలిటీ ఉంటే తొందరగానే ఫినిష్ చేయొచ్చు. యూజువల్ గా ఈ స్మైల్ డిజైనింగ్ కేసెస్ చాలా మంది ఎప్పుడు వస్తారంటే యూజువల్ ఐదర్ మ్యారేజ్ టైం కానీ, లేదంటే ఏదైనా జాబ్ ఆఫర్స్ కానీ, సంథింగ్ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఆ టైం అప్పుడు వచ్చి ఇమ్మీడియట్ గా నాకు ఇలా కావాలి సార్ అలా చెప్తా ఉంటారు. సో ఆ టైంలో మనం యూజువల్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఆ టైంలో. సో మన దగ్గర పర్ఫెక్ట్ అంటే ఐడియల్ ఎక్విప్మెంట్ ఉండి అంతా డిజిటల్ అంతా కూడా ఎక్విప్మెంట్ అన్నప్పుడు ఈ స్మైల్ డిజైనింగ్ అనేది జస్ట్ 2-3 days మాక్సిమం, ఐదర్ కొన్ని కేసెస్ లో ఈవెన్ 1 day లో కూడా ఇవ్వచ్చు. సో దానికి వాడే టెక్నాలజీ అంతా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుని కరెక్ట్ గా ఇస్తే సో మీకు ఆ స్మైల్ డిజైనింగ్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైతే పేషెంట్ ఉందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయొచ్చు. ఐదర్ వాళ్ళు ఏదైనా జాబ్ వైజ్ వెళ్ళినా కానీ, లేదంటే ఏదైనా అకేషన్ వైజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ బెటర్ గా బిల్డప్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన టెక్నాలజీ ఏంటంటే మెయిన్ ఇంట్రావల్ స్కానర్స్ అని ఉంటాయి అవి. ఇంకొకటి సో క్యాట్కమ్ టెక్నాలజీ ఒకటి, ఇంకొకటి ఇన్ హౌస్ ల్యాబ్స్ ఉంటాయి. ఐదర్ ఇన్ హౌస్ ల్యాబ్స్ కానీ, లేదంటే వాళ్ళకి నియర్ బై ఏదైనా గుడ్ ల్యాబ్స్ ఉంటే మనం తొందరగానే ఒక మాక్సిమం 1 days లో, ఫ్యూ కేసెస్ లో 1 day లో కానీ, కొన్ని కేసెస్ లో ఐదర్ 2 to 3 days లో కానీ క్లియర్ గా మనం పర్ఫెక్ట్ గా స్మైల్ డిజైనింగ్ ప్లాన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఆ స్మైల్ డిజైనింగ్ ఇస్తే సో అది బెటర్ గా ఆ పేషెంట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఈ టెక్నాలజీ అంతా మా క్లినిక్ లో అవైలబిలిటీ ఉంది. ఇంట్రావల్ స్కానర్స్ కానీ, రీసెంట్ గా ఒకటి 3D CBCT అంటాం, 3D ఎక్స్రేస్. అంటే కొన్ని కేసెస్ లో పేషెంట్స్ కి మిస్సింగ్ టీత్ ఉంటాయి ఫ్రంట్ రీజన్ లో, అప్పుడు కొన్ని కేసులు ఇంప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు. ఆ ఇంప్లాంట్స్ కూడా కరెక్ట్ గా మనకి పర్ఫెక్ట్ గా బోన్ కరెక్ట్ ఎంగేజ్ చేస్తే ఇమీడియట్ గా కూడా ఇంప్లాంట్స్ పెట్టి ఆ స్మైల్ డిజైనింగ్ లో ఇన్వాల్వ్ చేసి ఇమీడియట్ గానే ఫినిష్ చేయొచ్చు. అంటే ఇంప్లాంట్ అంటే ప్రతి కేసులో 2-3 months వెయిట్ చేయాలి అలాగే ఏం లేదు. సో మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా ప్రతిదీ ఒక ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా చేస్తే కనుక ఈవెన్ ఇంప్లాంట్స్, మిక్స్డ్ ఉన్న వినీర్స్, అంటే ఆ ఒక పేషెంట్ కి ఐదర్ ఫ్రంట్ టీత్ లో కొన్ని వినీర్స్ పెట్టచ్చు, సేమ్ టీత్ కి ఏదైనా మిస్సింగ్ టీత్ ఉంటే వినీర్స్ అలా ఇచ్చి 1 or 2 sittings లోనే ఈ పర్ఫెక్ట్ గా స్మైల్ డిజైనింగ్ తీసుకొచ్చి సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ని బెటర్ గా బిల్డప్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ అంతా డెర్మాడెంట్ క్లినిక్ లో అవైలబిలిటీ ఉంది. స్టిల్ మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.